క్రీస్తు నందే మన అతిశయం. ఆ రోజు యూదులు ఎలాంటి వాళ్ళంటే సున్నతి చేసుకొని, మేము అబ్రహాం సంతానము, మాకు సున్నతి ఉంది, సున్నతి కలిగిన వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళుగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఎంతో అతిశయంగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ పౌలు గారు అంటున్నాడు, మేము శరీరాన్ని ఆస్పదం చేసుకోము, మాకు దేవుడు ఆత్మని ఇచ్చాడు, ఆత్మ మూలంగా ఆరాధిస్తూ క్రీస్తులోనూ మేము అతిశయపడుతున్నాం. ఎందుకంటే ఆ క్రీస్తే మనకు జ్ఞానము, ఆ క్రీస్తే మనకు విమోచనము, ఆ క్రీస్తే మనకు పరిశుద్ధత, ఆ క్రీస్తే మనకు నీతి. క్రీస్తు 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 లేకుండా బ్రతికే లేదు మనకి. ఈరోజు మనం కూడా లోకంలో ఉన్న డబ్బు, పేరు, ప్రఖ్యాతులు లేదా భక్తికి సంబంధించిన విషయాలను బట్టి కూడా కాదు, క్రీస్తు నేను పాపిని, క్రీస్తే రక్షించాడు, నాకు అర్హత లేదు, ఉచితంగా రక్షించాడు, క్రీస్తు అనుగ్రహించిన ఆత్మ, వీటిలో నా అతిశయం తప్ప ఇంకెక్కడ ఏ విషయాల్లో అతిశయించను అని చెప్తున్నాను.